రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో అక్రమ వసూళ్ల వ్యవహారం కలకలం రేపుతుంది. భక్తుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలపై 4 ఉద్యోగులను సస్పెండ్ చేశారు. గత కొద్ది రోజుల క్రితం పలువురు భక్తులు ఆలయ ఈవో రమాదేవికి నేరుగా ఫిర్యాదు చేశారు. దర్శనానికి వచ్చే భక్తులతో కొంతమంది సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో పాటు అక్రమ వసూలుకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. భీమేశ్వర ఆలయంలోని అద్దె కోడె కౌంటర్ వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో భక్తుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేసినట్లు విచారణలో నిర్ధారణ అయింది. దీంతో వేల్పుల తిరుపతితో పాటు కాంట్రాక్టు ఉద్యోగులు దాసు, రమేష్, అవుట్సోర్సింగ్ ఉద్యోగి రాజేందర్ను సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో రమాదేవి ఉత్తర్వులు జారీ చేశారు. 4 సస్పెన్షన్తో పాటు ఆలయ ఉద్యోగుల ఆందోళన నెలకొంది. ఆలయంలో సీసీ కెమెరాల నిఘా ఉన్నప్పటికీ అక్రమ వసూలు జరగడం చర్చనీయాంశంగా మారింది. భక్తుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ఎలాంటి చర్యలు చేపడతారన్నది ఆసక్తికరంగా మారింది.